నెల్లూరులోని వీఆర్సీ గ్రౌండ్స్లో జరిగిన రంజాన్ ప్రార్థనల్లో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లా ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలన్నారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో రంజాన్ ఒకటి. దాదాపు 30 రోజుల పాటు కఠోర దీక్ష అనంతరం రంజాన్ని జరుపుకుంటారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు, మసీదులలో చిన్న పెద్ద తేడా లేకుండా సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. వీఆర్సీ సెంటర్లో జరిగిన సామూహిక ప్రార్థనలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఒకసారి చంద్రశేఖర్ రెడ్డితో మాట్లాడదాం. ఏం చెప్తారు, రంజాన్ విశిష్టత గురించి ఏం చెప్తారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సుమారుగా ఈ సంవత్సరం మార్చి 1వ తారీఖున ఈ రంజాన్ కఠిన ఉపవాస దీక్షలు ముస్లిం సోదర సోదరీమణులందరూ కూడా ప్రారంభించడం జరిగింది. సుమారుగా 30 రోజులు పూర్తి చేసుకున్నాయి. ఈ 30 రోజుల పాటు వారు కనీసం తెల్లవారుజాము నుంచి సూర్యాస్తమయం వరకు కూడా పచ్చి మంచినీళ్ళు కాదు కదా, వారి ఉమ్మి కూడా మింగకుండా అంత కఠినంగా ఈ ఉపవాస దీక్షలు చేయడం కూడా జరుగుతుంది. దాంతో పాటుగా రోజు కూడా 5 times ప్రేయర్స్ చేయడం, ఇంత పవిత్రంగా ఈ నెల రోజులని వారందరూ కూడా భావించడం కానీ, ఈ నెల రోజులు ఈ ఉపవాస దీక్షలు చేయడం కానీ జరుగుతుంది. మరి ఈ ఉపవాస దీక్షలు అన్నీ కూడా నిన్నటి రోజున పూర్తి కావడం, నెలవంక కనిపించడం, ఈ రోజు వారందరూ కూడా ఈ రంజాన్ పండుగని సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వైఎస్ఆర్సీపీ తరఫున నెల్లూరు నగర నియోజకవర్గంలో నేను ఆల్మోస్ట్ వీరందరితో కూడా ఈ నెల రోజుల పాటు వారందరితో కూడా స్పెండ్ చేయడం కానీ, చాలా కార్యక్రమాల్లో రంజాన్ తోఫా కానీ, ఇఫ్తార్ విందుల్లో కానీ అనేక కార్యక్రమాల్లో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు, ఆదేశాల మేరకు వారందరితో కలిసి కూడా నడవడం కూడా జరిగింది. చాలా సంతోషంగా అనిపించింది. వారిలో ఈ కఠిన ఉపవాస దీక్షలు చేస్తున్నప్పుడు వారిలో కొన్ని లక్షణాలు అయితే స్పష్టంగా కనబడతాయి. ఒకటి సేవాభావం, అంటే 10 మందికి మనము సేవ చేయాలి, మంచిగా ఉండాలా, పేదవాళ్ళకి మనము ఉపయోగపడాలా అన్న ఆలోచన వాళ్ళలో కనపడుతుంది. అదేవిధంగా క్షమాగుణం, అంటే వీరిలో ఎక్కువ ఈ ఉపవాస దీక్షలు చేస్తున్నప్పుడు వారిలో ఉన్నటువంటి కోపం కానీ, బాధ కానీ అవన్నీ కూడా చిన్నగా నశించి ఒక క్షమాగుణం అన్నది వాళ్ళలో పెరుగుతూ ఉంటుంది. సో ఇట్లా సేవాభావం కానీ, క్షమాగుణం కానీ ఇవన్నీ కూడా వాళ్ళలో స్పష్టంగా ఈ నెల రోజుల్లో ఉన్నటువంటి స్థాయి నుంచి అవన్నీ కూడా స్పష్టంగా అభివృద్ధి చెందడం కూడా జరుగుతుంది. ఇంత మంచి లక్షణాలతో, ఇంత మంచి దీక్షతో వారు ఈ నెల రోజులు పూర్తి చేసుకోవడం, ఈరోజు రంజాన్ని వాళ్ళు చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం, ఆ రంజాన్కి సంబంధించి నేను ఈరోజు వీఆర్ కాలేజ్ గ్రౌండ్స్లో కొన్ని వేల మంది ముస్లిం మైనారిటీ సోదర సోదరీమణులందరూ కూడా ప్రేయర్స్ చేసుకుంటున్న సమయంలో ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ఆ అల్లా ఆశీస్సులు ఈ నగర నియోజకవర్గ ప్రజల మీదే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కూడా ఉండాలి. ఈ రాష్ట్రం చక్కగా ఉండాలి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేలాగా ఆ అల్లా ఆశీస్సులు అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నాను. సో మొత్తంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో ప్రార్థనలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పేసి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్తో పాటు ముస్లిం మత పెద్దలు చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భద్రాత వెంకటనారాయణ, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.